ఇప్పుడు మనం మేషరాశి గురించి చెప్పుకుందాం. మేషరాశి వారికి అశ్విని నక్షత్రం, అలాగే భరణి నక్షత్రం, కృత్తిక ఒకటో పాదం వారు మేషరాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7గా ఉన్నది. అట్లాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరం 30వ తారీఖు నుంచి, అంటే మార్చి 30 నుంచి కూడా ఏలినాటి శని ప్రారంభమవుతున్నది. ఈ రాశి వారికి తృతీయంలో, అంటే ద్వితీయం నుంచి తృతీయంలో గురు ప్రవేశం, అలాగే చతుర్థంలో గురు ప్రవేశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే దేవాలయ ప్రతిష్టల్లో పాల్గొనే అవకాశాలు, విశేషమైనటువంటి కార్యక్రమాలు, అలాగే షష్ఠ స్థానంలోంచి ఉన్న కేతువు మే 15 తర్వాత మనకి సింహరాశిలో ప్రవేశం, పంచమంలోకి ప్రవేశం జరుగుతుంది. సో ఈ రాశివారు కొద్దిగా మానసిక ఆందోళనలకి, కొంత నిరాశ నిస్పృహలకు, చేసే పనుల్లో ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కావున ఈ రాశివారు విశేషించి శని రాహు కేతువులకి విశేషంగా పరిహారం చేసుకోవడం అనేది ఉత్తమం. అలాగే ఈ రాశివారికి ధనాదాయం ఈ సంవత్సరం బాగుండే అవకాశం ఉంది. ఈ రాశివారు ప్రత్యేకించి నూతన వాహనాలు కొనుగోలు, అలాగే ఈ వారి కుటుంబంలో ఒకరికి అనారోగ్యం చేసే అవకాశం, ఈ రాశి వాళ్ళు కళారంగాల్లో కూడా ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి విశేషంగా గురువు చతుర్థంలోకి ప్రవేశించినప్పుడు దేవాలయాల దర్శనాలు, పడవ ప్రయాణాలు, సముద్రయానాలు కూడా చేసేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అలాగే విదేశాలలో విజయం, అలాగే విద్యార్థులకు ఉన్నతమైనటువంటి విద్యా అవకాశాలు, మంచి ఉత్తీర్ణత, వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు సులువయ్యేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. మొత్తంగా చూస్తే ఈ రాశివారు ఒక ఏలినాటి శని ప్రభావం తప్ప మిగతా గ్రహాల యొక్క సమూహం బాగుందని చెప్పుకోవాలి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.